తో నిజామాబాద్ ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు, గెలుస్తామనేనా? కవిత ఎందుకండి? కవిత కుటుంబంలో ఎవరైనా సరే వాళ్ళకంటే పెద్ద రాజకీయ కుటుంబము, పెద్ద రాజకీయాలు చూసింది, పెద్ద రాష్ట్రాన్ని 2 సార్లు సక్సెస్ఫుల్గా నడిపింది. దాంట్లో చాలా సెఫాలజీ, చాలా సర్వేలు ఎన్నుకుండి, చాలా ఇంట్రెస్ట్ పరంగా. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంట్రెస్ట్ కాదు, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కోసము 2 సార్లు 294 నియోజకవర్గాల డెమోగ్రఫిక్స్, కాస్ట్ ఈక్వేషన్స్, ఇతర సమస్యలు, అభ్యర్థులు, ఇవన్నిటి మీద చాలా హోంవర్క్ చేసి అవగాహన సంపాదించుకున్నది నేను అమెరికా నుంచి అని టక్కన వచ్చి ఏదో తండ్రి చాటు పిల్లల్లాగా మాకు టికెట్లు రాలేదు, మేము ఆ రకంగా ఎదగలేదు, ఆ రకంగా రాజకీయాల్లోకి ఎంట్రీ కూడా అట్లా ఇయ్యలేదు మేము. కానీ అంటే పసుపు బోర్డు అనే ఒక వెపను నిన్ను గెలిపిస్తుందనే నమ్మకమా? అది ఆ వెపన్ ఎందుకు ఎత్తుకున్నారు? బహుశా ప్రజలు నమ్మించడానికి ఎఫిడవిట్ అనేటువంటి రాసి ఇవ్వటం, ప్రజలు నమ్మించటమే మా పని. నమ్మించి మోసం చేయటం కేసీఆర్ ఆయన పార్టీ పని, నమ్మించి ఆ పని చేయటం మా పని. కాంగ్రెస్ పని నమ్మించి మోసం చేయటం. కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేశారు కదా. నేను స్టాంప్ పేపర్ మీద రాసిచ్చాను, కాంగ్రెస్ వాడు మేనిఫెస్టోలో రాసిచ్చాడు. రాసి ఇవ్వడం తప్పని మల్లికార్జున్ ఖర్గే అంటున్నాడు. మరి నువ్వు క్లియర్ చేయకుండానే నీ మేనిఫెస్టో బయటకు వచ్చిందా? నువ్వు ఏసీసీ ప్రెసిడెంట్వేనా? నీకు క్లియర్ చేయకుండానే మీ పీసీసీ ప్రెసిడెంట్, ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్కు ప్రజల ముందర పెట్టాడా? చదువుకోవడానికి రాదా? అంటే ఏదో చెప్పేయండి, అయితే అవుతుంది, లేకపోతే లేదు అన్న ధోరణే కదా. కానీ మీకు కూడా 2 టర్మ్స్ పట్టింది పసుపు బోర్డు తేవడానికి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా రావాల్సి ఉంది అనే. 2 టర్మ్స్ పట్టలేదు, 1 టర్మ్ పట్టింది. అంటే 1 టర్మ్ పట్టింది. ఆ టర్మ్లోనే మోదీ గారు 4 సంవత్సరాలు, నేను స్టాంప్ పేపర్ రాసిచ్చిన 4 సంవత్సరాలకి మోదీ గారు డిక్లేర్ చేయడం జరిగింది, గెజెట్ వచ్చేసింది. ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది, ప్రక్రియ ఇంకా దశాబ్దాలు కొనసాగుతుంది. కాబట్టి సో ఫర్ మీ కవిత కానీ కేసీఆర్ కానీ ఏ నాయకులనైతే నేను చూశానో చిన్నప్పటి నుంచి వాళ్ళకి కంపేర్ చేసుకుంటే దే ఆర్ 2 స్మాల్ ఫెలోస్. ఇప్పుడు మీరే అన్నారు, మీ వ్యాఖ్యలు ఊహించే నేను ఒకటి తీసుకున్నా. మీరు ఊహించినట్టే రాజకీయాలు ఉన్నాయా లేదనే లేదు, చాలా జడగొట్టిండు కేసీఆర్ రాజకీయాలని. వాటి విలువని అతపాతాలోకంకి తొక్కింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కుటుంబం. మేము ఎప్పుడు టీడీపీ ఉన్నది పాలనలో, కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో, ఎక్కడ ఎవరి మీద దాడులు చేసుకోలేదు. ఇప్పుడు అక్కడ ఫ్యాక్షనిజంలో రాయలసీమలో 80లలో 90ల దాకా, 90ల నుంచి అది కూడా లేదు. విజయవాడలో ఫ్యాక్షను, రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండేది. కానీ ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని తెలంగాణలో అయితే అస్సలు లేదు, ఆంధ్రాలో కూడా లేదు. విజయవాడ ఒక ఏరియా, రాయలసీమలో 3-4 జిల్లాలు ఉండేవి. కానీ మిగిలిన రాష్ట్రం ఎక్కడ ఉండేది కాదు. మొత్తం దాడులు చేయించి, దొంగ పోలీసు కేసులు పెట్టించి, విపరీతమైన కరప్షన్ చేసి, డబ్బు పంపిణీ విపరీతంగా చేసి, మొత్తం రాజకీయ వ్యవస్థని, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థని నాశనం పట్టించిన మనిషి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నేను మనిషి అంటున్నాను, సంతోషపడండి. కానీ అరవింద్ చాలా రఫ్గా మాట్లాడతాడు. ప్రత్యర్థి రాజకీయ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ ప్రత్యర్థి రాజకీయ నాయకులు పట్ల చాలా ఘాటుగా వ్యాఖ్యానిస్తారు అనేటువంటిది స్టైలా, లేదు ఇంకా మీడియా కన్జంక్షన్ కోసమా? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నాకు 3 నెలల నుంచి అడుగుతున్నారు ఇంటర్వ్యూ, నేను మిమ్మల్ని అడుగుతలేను కదా. నేను ఇవాళ మీకు టైం ఇచ్చిన. ఘాటుగా వాళ్ళకు అనిపిస్తే నేనేం చేయలేను. మీరు రఫ్గా అన్నారు, నేను రఫ్గా ఏమన్నారో చెప్పండి. రఫ్గా ఏమన్నానో చెప్పండి. నేను 2019లో కేసీఆర్ని కొన్ని సందర్భాల్లో, అంటే కేటీఆర్నో కవితనో, అంటే మీరు తెలంగాణ కోసం కొట్లాడారు, తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి ప్రజల 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి వ్యక్తికి మీరు గౌరవం ఇవ్వటం లేదని చాలా సందర్భాల్లో ఆయన ఇతరులకు గౌరవం ఇస్తే ఇతరులు ఆయనకు గౌరవం ఇస్తారు. ఆయన ఒక్కడే కొట్లాడలేదు కదండి. నేను అనేకసార్లు చెప్పిన, కేసీఆర్ అంటే ఎప్పటికీ ఇంత గౌరవం ఉంటుంది ఆయన చేసిన కొట్లాటకి. 2014 వరకు, 2014 తర్వాత భ్రష్టు పట్టించాడు. ఆయన పిల్లలకి ఏం సంబంధం లేదు, అటు యాజిటేషన్లో సంబంధం లేదు, 2014లో భ్రష్టు పట్టించడంలో పూర్తి సంబంధం ఉంది.
కేసీఆర్ని భ్రష్టు పట్టించింది కూడా వాళ్ళే. కానీ మీరు 2000 కేసీఆర్ అనే ఆయన ముఖ్యమంత్రి కావడానికి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండడానికి కారణం ఈ ఇల్లు. 2004లో వాళ్ళకి 42 సీట్లు కాంగ్రెస్ పార్టీలోంచి కోసి ఇయ్యడానికి కారణం ఈ ఇల్లు. దాని వెనకాల నాది కూడా చాలా పెద్ద రోల్ ఉంది. డి శ్రీనివాస్ గారి మీద తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్లో ఉన్న క్యాబినెట్లో 90% మంది ఎవరైతే తెలంగాణ క్యాబినెట్ ఒక్కరు కూడా సపోర్ట్ చేయలే. పేర్లు తీసుకోమన్నా తీసుకుంటా నేను. ఈ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని మాట్లాడిన ఆయన కాదు. ఆయన దగ్గర ఉన్న అనేక మంది ఖమ్మము, నల్గొండ ఈ మంత్రులందరూ కూడా ఎవ్వరు కూడా తెలంగాణ కావాలని మాట్లాడిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ రాజశేఖర్ రెడ్డి గారు, ఆంధ్ర నాయకులు, రాయలసీమ నాయకులు వాళ్ళకి ఫాలోవర్గానే ఉన్నారు. తెలంగాణ విషయంలో ఎవ్వరు నోరిప్పలే. ఒక డి శ్రీనివాసే సోనియా గాంధీని ఒప్పించి ఆవిడతోటి మేనిఫెస్టోలో కానీ ఎక్కడ వన్స్ ట్వైస్ థ్రైస్ కమిట్మెంట్ చేయించి లిఖితపూర్వకంగా ప్లాన్డ్గా ఆ స్టేజ్కి తీసుకొచ్చింది ఈయన ఒకడే. ఆ రోజు అలయన్స్లో కూడా దానికి కారణం ఈయన ఒక్కడే. వేరే ఎవ్వరు కూడా ఆంధ్ర నాయకులు ఎట్లా వ్యతిరేకమే, రాయలసీమ నాయకులు ఎట్లా వ్యతిరేకమే, తెలంగాణలో ఉన్న ఇవాళ ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కడు మాట్లాడినోడు లేడు. ఒకళ్ళు ఇద్దరు దొరుకుతుండొచ్చు. అది కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మాట్లాడి ఒక్కళ్ళు ఇద్దరు కూడా పేరు చెప్పమనే చెప్తా. ఎందుకు మనకు సంబంధాలు, పాత సంబంధాలు ఉన్నాయి, చెడగొట్టుకోవడం ఎందుకని. చిన్నారెడ్డి లాంటి వాళ్ళు కొంత లీడ్ తీసుకొని సంతకాలు సేకరణ చేశారు. బహుశా అది రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు చనిపోయినాక చాలా పెద్ద డిఫరెన్స్ ఉందండి. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. బతికున్నప్పుడే చిన్నారెడ్డి గారు చేశారు. చేసి ఉంటే ఒకళ్ళిద్దరు తప్ప అన్న. అంటే ఇక్కడ లోకల్గా బలంగా మాట్లాడటం ఒకటి, సోనియా గాంధీ గారిని ఒప్పించటం రెండోది. అది పెద్ద టాస్క్. అది మీరు బయట ఏమో మాట్లాడుకొని రాజకీయాలు చేసుకున్నా మీ టికెట్ కోసమో లేకపోతే పదవి కోసమో చేసుకోవటం వేరు, పదవి రాకపోతే చేసుకోపోవటం వేరు. నేను అందరి చరిత్ర చెప్తా. కాంగ్రెస్లో ఎవరు ఎందుకు చేశారు, పదవి వస్తే చేశారా, పదవి కోసం చేశారా, పదవి రాకుంటే చేశారా, ప్రతి ఒక్కళ్ళ చరిత్ర చెప్తా. ఇవాళ ఉన్న క్యాబినెట్ వాళ్ళ కూడా చరిత్ర చెప్తా. అందుకని నేను మరీ చెప్తా. ఎప్పుడన్నా కాంగ్రెస్ వాడు నన్ను ఏమన్నా అంటే మాట్లాడకండ్రా బాబు, మీ పోయి మీరే దోకున్న వాళ్ళు అవుతారు అని చెప్తా. కానీ ఇక్కడ ఇంకొక విషయం, మీరేమో వాళ్ళు భ్రష్టు పట్టించారు, రాజకీయాలను భ్రష్టు పట్టించారు, వ్యవస్థలను భ్రష్టు పట్టించారు అని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా ఎన్నికలు వస్తే అప్పుడప్పుడు మమ్మల్ని అధికారంలో తీసుకురావాలని ప్రజలు వేచి చూస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఏ ప్రజలు? నెత్తి మీద టోపీ పెట్టుకునే ప్రజల? ఏ ప్రజలు? ఎవరు కోరుకుంటలేరు. ఈ రాష్ట్రంలో బీజేపీకి కోరుకుంటే అవకాశం లేదు. కోరుకుంటే మన లోక్సభలో ఎక్కడ పోయినరు? ఎక్కడ పోయినండి? అచ్చా, ఈ రాష్ట్రంలోనే కోరుకుంటున్నారా? దేశంలో కోరుకుంటలేరా? పార్టీ పేరు మార్చుకొని టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ చేసి మహారాష్ట్రలో నాకు నాందేడు జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారు. చూస్తా ఉన్న బీఆర్ఎస్ వాడు ఏడైనా కనబడతాడేమో అని. అప్పుడేమో ఈ నుంచి 100 కార్లు వేసుకుపోయారు పెట్రోల్ దండగా. ఢిల్లీలో చూసిన మన మేడం పార్ట్నర్ సిసోడియా ఓడగొట్టిన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్నా నేను. అక్కడ కూడా చూసిన ఎక్కడైనా కార్లో ఎవరైనా తిరుగుతుర్రేమో అని, పింకు జుబ్బా వేసుకొని. ఒకడు కానివాడలే, పింకు చీర కానివాడలే, పింకు జుబ్బా కానివాడలే నాకు. కానీ మీరేమో ఇట్లా అంటున్నారు. కానీ మీరు జైల్లో పెట్టి అడిచేయాలి అనుకుంటే ఆమె జైలు నుంచి వచ్చి కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు చాలా హుషారుగా పనిచేస్తుంది. బీసీ ఉద్యమం చేపడుతుంది. బీసీ కొలగండ విషయంలో, ఇతర అంశాల్లో చాలా యాక్టివ్గా ఉంది. కనపట్లేదా అరవింద్ గారు? ఇంకా యాక్టివ్ కావాలి. ఆమె ఎంత యాక్టివ్ అయితే మాకు అంత మంచిది. అదే యాక్టివ్ కావాలని అంటున్నానండి. ఇప్పుడు నేను మిమ్మల్ని తిరగొద్దంటలేను. ఇంకా తిరగాలి. ఆమె రాష్ట్రం అంతా తిరగాలి. ఆమె సిరిసిల్లలో కూడా తిరగాలి, సిద్దిపేటలో తిరగాలి, సిరిసిల్లలో తిరగాలి. ఎందుకు వాళ్ళు ఎంత తిరిగితే వాళ్ళ కుటుంబ కలహాలు అంత పెరిగితే మంచిదని చూస్తున్నారే. చెల్లెమ్మ వస్తే అన్నకి ప్రాబ్లం అయితే మేమేం చేస్తాం, మీరేం చేస్తారు? ఎక్కువ సిరిసిల్లలో కూడా తిరగాలి ఆమె. ఇప్పుడు పాపం రాహుల్ గాంధీ ఆయన కాన్స్టిట్యున్సీ అలా చెలకేలే, 3 లక్షలతో గెలిపించిన కాన్స్టిట్యున్సీ చెలకి ఇచ్చేసిండు.
ఈయన కూడా చెల్లకిచ్చేయాలి సిరిసిల్ల, బయట అంతా ఓడిపోతున్నది చెల్ల, ఇక్కడ సిరిసిల్ల ఆయన ఏమైనా పని చేసి ఉంటే అక్కడ ప్రజలకి కుటుంబం మీద ప్రేమ ఉంటే చెల్లకిచ్చేయాలి సిరిసిల్ల, ఏమున్నది. కానీ మీరు అన్నట్టుగా సరే వాళ్ళు చెల్లికి ఇస్తారా ఎవరా అనేటువంటిది అయితే అరే ఇవ్వాలని కోరుకుంటున్నానండి. కానీ మీరు కవిత ఎక్కువ తిరగాలని చెల్లికి చెప్తున్నా. సిరిసిల్ల ఇవ్వాలి అనుకున్నారు. ఇవాళ కూడా ఎక్కడో నేను చూసా, ఆమె ఎక్కడికి పోయినా సీఎం నినాదాలు ఇస్తున్నారు. మీరేమో ఎమ్మెల్యే సిరిసిల్ల ఇస్తే చాలని మీరు అరే సీఎం కాదు సార్, వాళ్ళ భారత రాష్ట్ర సమితి పిఎం నినాదాలు ఇవ్వాలి ఆమెకి, లేడీ ప్రైమ్ మినిస్టరు. కానీ ఇక్కడ ఇంకొక విషయం అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు ఖచ్చితంగా బీజేపీకి స్కోప్ ఉందా, బీఆర్ఎస్ స్కోప్ ఉందా? ఒకవేళ మీరు అన్నట్టు కాంగ్రెస్ మీద రేపు పొద్దున వ్యతిరేకత పెరిగి ఈ రాష్ట్రంలో రెండే పార్టీల రాజకీయం నడుస్తుంది. దిస్ స్టేట్ విల్ ఓన్లీ సీ కాంగ్రెస్ బీజేపీ పాలిటిక్స్ ఫ్రమ్ హియర్ ఆన్. కానీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మీకోసమే అభ్యర్థిని కూడా నిలబెట్టకుండా బహుశా కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్ ఈ ఏదైతే ఉందో అది మీకోసమే త్యాగం చేసిన బీఆర్ఎస్. క్యాండిడేట్ దొరకక నిలబెట్టలేదా? మీకోసం త్యాగం చేశారంటుంటే మీరు క్యాండిడేట్ దొరకని మీరు క్యాండిడేట్ దొరక్క నిలబెట్టలేదా? నిజామాబాద్ ఉమ్మడి జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ గారు మీ నాయకురాలు, మీరు పదే పదే మాట్లాడుతున్నారు ఆవిడ గురించి, ఆమె రాజీనామా చేయమనండి, మంచి బీసీకి ఇవ్వమనండి ఎమ్మెల్సీ. రైట్. అంటే ఇక్కడ ఒకటైతే చెప్పండి, ఇప్పుడు ఒక దశలో ఆనెస్ట్గా చెప్పాలి, ఒక దశలో బీజేపీలో విలీనం చేయాలనుకున్నారా, బీజేపీతో జతకట్టాలనుకున్నారా, పార్లమెంట్ ఎన్నికలప్పుడా, అసెంబ్లీ ఎన్నికలప్పుడా, లేదు ఆమె బెయిల్ కోసమా? ఇది జరిగిందా లేదా? అరవింద్ గారు, భారతీయ జనతా పార్టీ చెప్పులు తొడుక్కోదు. ఒకవేళ తొడుక్కుంటే చెప్పుకు కూడా దాకనీయం బీఆర్ఎస్ పార్టీ అని మీ స్థాయిలో ఉంటుంది కదా. వాళ్ళు ఒక దశలో చర్చలు జరిపారు అనేది కాన్ఫిడెన్షియల్ న్యూస్. అది కేసీఆర్ న్యూస్, కేసీఆర్ ఛానల్. అది మీరు టీవీలో కూడా ఉన్నారు, అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అప్పుడు కాదు, నేను లేటెస్ట్ సంగతి. వాళ్ళు అట్లా రాపించుకుంటా ఉంటారు వాళ్ళ ఛానల్ న్యూస్ లో రాపించుకుంటారు. కేటీఆర్ హరీష్ ఇద్దరు కలిసి వెళ్ళారని. మోదీ గారు బిజీగా ఉన్నారు, అమిత్ షా గారు బిజీగా ఉన్నారు, నడ్డా గారు బిజీగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి గీళ్ళతోటి మాట్లాడే టైము లేదు, వాళ్ళు మాట్లాడే ఇష్టం కూడా లేదు, వీళ్ళంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. రేపటి రోజున మీకు ఇక్కడ అవసరమైతే ఒకవేళ బీఆర్ఎస్ని కలుపుకుంటే తప్ప మా అధికారులకు రాలేమో అని అనుకుంటే కూడా కలుపుకోరా? మాకు దగ్గర కనుచూపు మేరల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దగ్గరలో కూడా రానియం. కానీ రాజకీయాలు అది సాధ్యం. అరవింద్ గారు నిజం చెప్పండి, చంద్రబాబు కూడా చాలా విమర్శించాడు ప్రధానమంత్రిని, ధర్మ పోరాటం అన్నాడు. 2018కి ముందు బయటకు వచ్చి ప్రధానమంత్రి గారిని చాలా స్ట్రాంగ్గా విమర్శించారు, ఇవన్నీ చేశారు. కానీ ఇవాళ పొరపాటు రాజకీయాల్లో అయిందని ఆయన్నే వచ్చారు, ఎన్డీఏలో కలిశారు. వస్తారేమో. అవునండి, ఆయన్నే వచ్చారు, ఎన్డీఏలో కలిశారు. ఇవాళ మళ్ళీ ఇక్కడ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయి నాయకుడు, ప్రపంచాన్ని దిశానిర్దేశం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మోదీ గారే ఇవ్వగలుగుతారని కూడా చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు మోదీ గారు తిట్టలేదని నేను అంటలేను, మేము రానిచ్చే ప్రశ్నలే లేదని నేను. రాజకీయాల్లో అరవింద్ ధర్మపురి అంటున్నాడు, మా నాయకత్వం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా మీకు. ఆఫ్ కోర్స్ నేనేమంటున్నా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. నితీష్ని చూసాం, చంద్రబాబుని చూసాం. ఇట్లా దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీకి వచ్చారు, ఎన్డీఏలోకి వచ్చారు, పోయారు, ఇవన్నీ ఉన్నాయి కదా. అరవింద్ గారు ఇంటర్వ్యూ సమయం ఎంత? అర్ధగంట. అందులో అవసరం లేదండి, మీ టాపిక్ అయితే ఈ పార్టీయే ఉండదని చెప్తున్నా కదా. అంతేనా? ఈ పార్టీయే ఉండదు. అందులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా కేటీఆర్ కింద పనిచేసే ఇష్టం ఉండదు వాళ్ళకి. కేసీఆర్ పని అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఆయన చేయాల్సింది చేసేసిండు. మేమందరం గౌరవిస్తాం. ఆయన 2014 వరకు ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మేము గౌరవిస్తాము. ఆ తర్వాత ఆయన చేసిన పనులకి ఆయన ఖరాబ్ అయిపోయింది తప్ప అప్పటి వరకు అయితే ఆయన చేసిన పనికి మేము గౌరవిస్తాం. లాస్ట్ క్వశ్చన్, దట్ పార్టీ విల్ నాట్ సర్వైవ్. కానీ దాంట్లో ఎమ్మెల్యేలు కానీ, దాంట్లో నెంబర్ 2, 3గా ఉన్నటువంటి హరీష్ రావు కానీ కొద్దిగా ఉన్న టచ్లోకి వచ్చారా? ఎవరికి? బీజేపీకి. ఆ పార్టీని వదిలేద్దాం, ఆ పార్టీ సర్వే కాదు కాబట్టి మరి ఆ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, లీడర్లు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కుటుంబ సభ్యులు తప్ప
ఆయన కుటుంబ సభ్యుడు హరీష్ రావు దూరం కదా కొద్దిగా మరీ కుటుంబ సభ్యుడేం కాదు కదా వాళ్ళిద్దరు. అది కవిత కేటీఆర్ చెప్పాలా కుటుంబ సభ్యుడు కాదా? మీరు చెప్పచ్చు కదా. నేను ఎట్లా చెప్తానండి? అంటే వాళ్ళ మీ కుటుంబం దృష్టిలో, మీ వ్యూ పాయింట్లో వాళ్ళకి ఏదో సుట్టమైతేనని తెలుసు నాకు. కేసీఆర్ సుట్టమైతేనని తెలుసు. మీకైతే వాళ్ళ కుటుంబ సభ్యుడు మేమంతా ఒక ఫ్యామిలీ అని అనుకునేది కేటీఆర్ అనుకుంటున్నా లేదా మాకు తెలియదు. నాకు అక్కడ మిగిలిన నాయకులు హరీష్ రావు కూడా పక్కన పెట్టండి, మిగిలిన నాయకులు అందరూ కూడా ఈ బీజేపీ వైపు చూడాల్సిన తప్ప నేను అదే అడుగుతున్నా. మేము నేనే చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళకి వేరే మార్గమే ఉండదండి. ఎవరైనా రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి కదా. ఆ పార్టీ సర్వే కాదు, నాకు అవగాహన ఉంది కదా. అవును, నాకు అవగాహన ఉందని మీరు నమ్ముతారా? ఎంతో అంత అందుకని అంటున్నా. ఒక్కడు మిగిలాడు బీఆర్ఎస్ లా. వాళ్ళు ఇప్పుడు మీరు పదే తీసుకున్న నాయకురాలు పేరుంది కదా, ఆమె కూడా బీఆర్ఎస్ ఉంటుందో లేదో నాకు డౌట్. ఇది మీరు ఈ డేట్ రాసి పెట్టుకోండి. హరీష్ రావు మీ టచ్ లో ఉన్నాడని కేటీఆర్ నమ్మట్లేదని బయట క్యాడర్, వాళ్ళ క్యాడర్ కానీ బయట హరీష్ రావు ఫస్ట్ ఆ కుటుంబ సభ్యుడా కాదా తెలుసుకోమనండి. హరీష్ రావుని తెలుసుకోమనండి. ఓకే, మమ్మల్ని ఎందుకు అడుగుతారు సార్? లెట్ హరీష్ రావు డిసైడ్ వెదర్ ఈస్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఆర్ నాట్. రైట్. మనం ఇక్కడ ఇప్పుడు మనం